మారు మనస్సు పాపక్షమాపణ అనేది కాలం చెల్లిన ఉపన్యాసం కాదు. ఇది దేవుని వాక్యం చేస్తున్న హెచ్చరిక. ప్రతి వ్యక్తి ప్రతిరోజు దేవుని దగ్గర సరిచేసుకోవాల్సిన లెక్క. అయితే ఒకసారి ఒప్పుకొని విడిచిపెట్టిన వాటిని మాటి మాటికి క్షమాపణ అడగక్కర్లేదు, కానీ క్షమాపణ పొందుకొని వాటిని మాత్రం ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని పాపాన్ని గురించి ఒప్పిస్తున్నప్పుడు అది పాపం కాదులే, అది నా వల్ల జరగలేదులే అని మనం అనుకుంటే మనం ఆయన అబద్ధికుని చేసిన వారం అవుతాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పించిన కొలది మనం చిన్ననాటివి కూడా వాటిని మనకు జ్ఞాపకం చేసినప్పుడు ఒప్పుకొని క్షమాపణ పొందుకోవాలి. ప్రతి దానిని విడమర్చి ఒప్పుకోవాలి. అంతేకాని సామూహికంగా నా పాపములన్నిటినీ క్షమించు ప్రభువా అని ప్రార్థించి లేచినంత మాత్రాన క్షమాపణ పొందుకున్నామన్న నిశ్చయిత మనకు కలగదు. ఆ నిశ్చయిత లేనప్పుడు ఇంక నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణే ఉండదు. ఆ నిరీక్షణ లేనప్పుడు మనం అందరితోటి వారమే. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని వాక్యం సెలవిస్తుంది.